వెల్కమ్ బ్యాక్. ఓ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తామని అంటున్నారు. వస్తాం, మళ్ళీ వస్తాం, ఈసారి మామూలుగా ఉండదంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కట్ చేస్తే గ్రౌండ్ లో ప్రిపరేషన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉందట. అధినేత ఒకటి తలిస్తే లీడర్లు మరో రూట్ ను ఫాలో అవుతున్నారట. బాస్ ఆదేశాలు ఇచ్చి వదిలేస్తే ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదట. దీంతో సరికొత్త ప్లాన్ తో ఫీల్డ్ లోకి దిగాలని ఫ్యాన్ పార్టీ అధినేత స్కెచ్ వేస్తున్నారట. ఏపీ పొలిటికల్ గేమ్ లో వైసీపీ ప్లాన్స్ ఏంటి? ప్రకటనలు గొప్పగా ఉండి ఇంప్లిమెంటేషన్ ఎందుకు లేట్ అవుతోంది? అటు స్థానికం, ఇటు కోటి సంతకాలు. వైసీపీ స్పీడేది? వైసీపీ అధినేత జిల్లాల పర్యటన ఆలస్యమవుతుందా? నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్ అవ్వట్లేదా? అధినేత ఇచ్చిన ఆదేశాలు గ్రౌండ్ లో అమలు కావట్లేదా? ఏపీ పొలిటికల్ రేసులో వైసీపీ గేర్ మార్చబోతోందా? రావాలి, మళ్లీ గెలవాలి, వచ్చేది కూడా మనమే, ఇక దూకుడే, ఫీల్డ్లోనే ఉండాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. లీడర్లకు వైసీపీ అధినేత జగన్ పదే పదే చేస్తున్న దిశానిర్దేశం ఇది. వచ్చే ఎన్నికల వరకు జనంలోనే ఉండి గెలిచి తీరాలని ఆశపడుతున్నారు. అందుకోసం గత ఏడాది నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాల టూరు చేపడతారు అని చెప్పి ఇప్పటి వరకు యాక్టివిటీ ఏం చేపట్టలేదు వైసీపీ అధినేత. అడపాదడపా పర్యటనలు చేస్తున్న జగన్ యాక్షన్ ప్లాన్ మార్చేస్తున్నారని అంటున్నారు. అయితే అధినేత ప్రణాళిక అమలు కాకుండా సొంత పార్టీ నేతల నుంచే బ్రేకులు పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకు పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారట. బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పార్టీ నేతల మీదే పెట్టారు. లీడర్లు మాత్రం నియోజకవర్గాలను వదిలేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లేకపోతే ఫారెన్ కు చక్కర్లు కొడుతున్నారట. అయితే న్యూ ఇయర్ నుంచి గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది మధ్యలోనే జిల్లాల పర్యటన చేపడతాను అంటూ ప్రకటించిన వైసీపీ అధినేత ఇప్పటి వరకు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేయలేదు. అయితే జనవరి తర్వాత ఆయన డిస్ట్రిక్ట్ టూర్లకు ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్తున్నారు. 6 నెలల పాటు జగన్ జిల్లాల టూర్ సాగుతుందని అంటున్నారు. జిల్లాల పర్యటన తర్వాత 2026 జూలై 7, 8 తేదీల్లో వైసీపీ ప్లీనరీని నిర్వహించి 2027 జనవరి నుంచి జగన్ మహాపాదయాత్రకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఇక స్థానిక పోరు స్టార్ట్ అయ్యేలోపే జగన్ జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి జగన్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమం ఎంతవరకు వచ్చిందో క్లారిటీ లేదని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. తన హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందన్న ఆరోపణలతో జగన్ గత నెల 9న కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రకటించారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ భవనాల పరిశీలనకు వెళ్లిన వైసీపీ అధినేత అక్కడే కోటి సంతకాల ఉద్యమంపై ప్రకటన చేశారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆందోళనల్లో చివరి రోజు అయిన నవంబర్ 25 మంగళవారం రాష్ట్ర గవర్నర్ నజీర్ ను కలిసి ప్రజల అభ్యంతరాలను తెలియజేస్తామని ప్రకటించారు. అయితే ముందుగా చెప్పిన ప్రకారం మెడికల్ కాలేజీలపై ఆందోళనలు చేసిన వైసీపీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయినట్లు విమర్శలు ఎదుర్కొంటోంది. జగన్ పిలుపుతో నియోజకవర్గ కేంద్రాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కానీ అధినేత మాత్రం ఎక్కడా ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు అంటున్నారు. ఇక చివరికి గవర్నర్ కు కోటి సంతకాల పత్రాలు సమర్పించాల్సిన రోజున ఆ కార్యక్రమం జరగలేదు. కోటి సంతకాల ఉద్యమంపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం గవర్నర్ ను కలుస్తారు అని అంతా భావించారు. జగన్ ఆ విషయం మరిచిపోయారో లేక ఇంకో రోజుకు వాయిదా వేశారో కానీ ఆయన మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో వైసీపీలో ఇతర నాయకులు ఎవ్వరూ కూడా కోటి సంతకాల ఉద్యమంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు కోటి సంతకాల కార్యక్రమం ఉందా లేక మరోసారి నిర్వహిస్తారా అనేది క్లారిటీ లేదు.
మెడికల్ కాలేజీలపై వైసీపీ చేపట్టిన ఉద్యమంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడడం ఖాయమన్న చర్చ జరిగినా చివరికి ఆ కార్యక్రమాన్ని వైసీపీనే చివరిదాకా తీసుకెళ్లలేకపోయిందన్న టాక్ నడుస్తోంది.